హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి బీట్రూట్ పీల్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి, వాటిని మన మొక్కలకి ఇవ్వటం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఈ బీట్రూట్ ఫెర్టిలైజర్ వచ్చేసి మన ఇంట్లో బీట్రూట్స్కి పీల్ తీసేసి దానిని వాటర్లో వేసి 2 to 4 days ఫెర్మెంట్ చేయాలి. మినిమం 2 days, మ్యాక్సిమం 4 days. 4 days తర్వాత ఇలాగా మనకి పైన తెట్టిలాగా వస్తుంది. దీనిని ఇలాగా కలిపెట్టుకోవాలి. మన ఇంట్లో వాడే పీల్స్తోనే కాకుండా మనకి మార్కెట్లో ఎవరైనా వెళ్ళినప్పుడు కుళ్ళిపోయిన బీట్రూట్స్ అవి ఉంటాయి కదా, వాటిని మనం కట్ చేసుకొని కూడా మనం ఈ ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. దీంట్లో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్కి ఆల్టర్నేటివ్గా మనము ఈ ఫెర్టిలైజర్ని యూజ్ చేసుకోవచ్చు. అందరూ ఎప్సమ్ సాల్ట్ కొనుక్కొని మన మొక్కల్ని పెంచలేం కాబట్టి ఆర్గానిక్ వేలో ప్రతి ఒక్కదానికి మనకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడానికి పర్టికులర్గా కొలతలేమీ లేదు. మీకు బీట్రూట్లు ఎంత ఉంటే దానికి 2 3 మీరు వాటర్ పోసుకోండి, అది పీల్స్ కానీ ముక్కలు కానీ. మా గార్డెన్ మొత్తానికి ఈ వాటర్ అనేది సరిపోతుందండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వాటర్లో మీరు వీటిని డైల్యూట్ చేసుకోవచ్చు. ఇది ఫెర్టిలైజర్, పెస్ట్ కంట్రోల్ అయితే కాదండి. ఇదిగోండి, నేను ఈ బీట్రూట్ పీల్స్ని ఇట్లా పోసేస్తున్నాను. మీకు కావాలంటే వడకట్టుకొని అయినా పోయచ్చు, నేనైతే డైరెక్టే పోసేస్తున్నాను. బట్ ఏం కాదు, నేను ఒట్టి పీల్స్తో చేశాను, ముక్కలతో చేయలేదు. చూడండి కలర్ ఎలా ఉందో, ఎంత బాగుందో అసలు ఈ కలర్. దీనిని మన మొక్కలకి ఇవ్వటం వల్ల ఎక్కువ గ్రీనరీగా ఉంటాయి మొక్కలు. వీటిని ఆకుకూరలు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఎవ్రీ 15 daysకి ఒక్కసారి కానీ మనము ఈ లిక్విడ్ కానీ మన మొక్కలకి ఇస్తే ఎక్కువ కాయలు రావడానికి, మొక్కలు హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. రెగ్యులర్ వాటరింగ్ కాకుండా ఇలా మన మొక్కలకి ఏ ఒకటి ఇస్తుంటే అవి ఎక్కువ మన మొక్కలు హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఎవ్రీ 15 daysకి 10 daysకి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. ఇవి ఫ్లవర్ ప్లాంట్స్కి బాగా యూజ్ అవుతాయి. ఎక్కువ బ్లూమింగ్ రావడానికి, కాయలు రావడానికి, ఆల్రెడీ ఉన్న కాయలు బాగా హెల్తీగా రావడానికి యూజ్ అవుతుంది. ఇది చూడండి, ఇలా చిన్న చిన్న చెట్లకే కాయలు రావాలంటే మనం ఇలాగ ఏయో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఒట్టి కంపోస్ట్లు లేకపోతే మనం పాటింగ్ మిక్స్లో కిచెన్ వేస్టేజ్ చేసాం కదా, ఆ కంపోస్ట్ సరిపోతుంది అనుకోవద్దు. మనం కిచెన్ వేస్ట్ ద్వారా ఇచ్చిన కంపోస్టు మన మొక్కలకి ఒక 2 ఈల్డింగ్లకు మాత్రమే యూజ్ అవుతుందండి, తర్వాత ఉపయోగపడదు. మనము ఎప్పటికప్పుడు మళ్ళీ కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇచ్చుకుంటూ ఉండాలి. ఒక 10 daysకి 15 daysకి మీరు కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ 1 weekకి 10 daysకి 15 daysకి అలా ఇచ్చే పని అయితే కంపోస్ట్ నెలకు ఒకసారి వేస్తే సరిపోతుంది. ఇలా వీట్ వచ్చినప్పుడు తీసేసేయాలండి, లేకపోతే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ ఇవి తీసుకొని ఒరిజినల్ ప్లాంట్ని గ్రో అవ్వనివ్వవు. వేసిన వీటిని మన కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, హనీ బీ ఎలా జరుగుతుందో, పాలినేషన్ చేస్తుంది చూడండి. మనము మొక్కలు పెంచడం వల్ల మనతో పాటు మన సరౌండింగ్గా ఉండే చిన్న చిన్న పక్షులు అన్నిటికి కూడా మనము షెల్టర్ ఇచ్చినట్లు అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు మీకున్న కొంచెం ప్లేస్ని యూటిలైజ్ చేసుకొని ఇలా మొక్కల్ని పెంచుకోండి. కొంచెం తడిగా ఉన్నప్పుడు కొంచెంగా ఇచ్చుకోండి, తడి లేకపోతే ఫుల్గా ఇచ్చేసేసేయండి. వాటరింగ్ అనేది ఓవర్ వాటరింగ్ చేయకండి. ఓవర్ వాటరింగ్ చేసినప్పుడు మనకి మొక్కలు అనేవి కుళ్ళిపోతాయి. ఇది వచ్చి ఒక సైక్లిక్ ప్రాసెస్. ఈ బీట్రూట్లో మెయిన్ మెగ్నీషియం ఉంటుందండి. ఈ మెగ్నీషియం వల్ల మన మొక్కలు అనేవి చాలా గ్రీనరీగా ఉంటుంది. మనకి ఎప్సమ్ సాల్ట్లో కూడా మనకి దొరికేది ఆ మెగ్నీషియం. ఇక్కడ కాయ చూడండి, మనము టెర్రస్ గార్డెన్ మీద కూడా ఎక్కడో నేల మీద పెంచుకునే బీరకాయలు, సొరకాయలు, మునక్కాయలని కూడా మనము టెర్రస్ గార్డెన్ మీద ఎక్కువ హార్వెస్ట్ చేయగలుగుతాం. ఇలా చేయాలి అంటే మనం ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏ ఒకటి మన మొక్కలకి ఇస్తూ ఉండాలండి. ఇది రిపీటెడ్ ప్రాసెస్. మీరు నార్మల్గా ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేసే పని అయితే 1 స్పూన్ 15 రోజులకు ఒక్కసారి ఇవ్వండి. లేదనుకుంటే ఈ పీల్ ఫెర్టిలైజర్స్ అని చేసుకొని ఇవ్వచ్చు వారానికి ఒక్కసారి. మన ఇంట్లో తయారు చేసుకునే ఏమెంత రిజల్ట్ ఉంటుందా అని మీరు అనుకోవచ్చండి. బాగా రిజల్ట్ ఉంటుంది. మా టెర్రస్ గార్డెనే దానికి ఎగ్జాంపుల్. ఇలా కాయలు పూత ఉన్న వాటికి కూడా మనం ఇచ్చుకోవచ్చండి, చాలా బాగా పనిచేస్తాయి లిక్విడ్ ఫెర్టిలైజర్స్. నేను ఆ పీల్స్ని ఏమీ వడకట్టలేదండి, ఇవి డీకంపోస్ట్ అయిపోతాయి. ఆల్రెడీ నాని ఉన్నాయి కదా, 3-4 రోజుల నుంచి మెత్తగా అయిపోతాయి. అయినా మీరు ముక్కలు వేసుకునే పని అయితే వడకట్టుకొని ఆ వడకట్టుకున్న వాటిని మీరు మళ్ళీ మన కంపోస్ట్ బిన్లో యూజ్ చేసుకోండి.
ఇదండి ఈరోజు వీడియో. ఈ బీట్రూట్ పీల్ ఫెర్టిలైజర్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.